శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు పులస్త్య మహర్షి. పులస్త్యుడు అనమాట. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము కర్దమ ప్రజాపతి తన కూతురు హవిర్భవుని పులస్త్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి అగస్త్యుడు పుట్టాడు. తర్వాత పులస్త్యుడు సంసారాన్ని వదిలిపెట్టేసి తృణబిందు ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. అందమైన ఇద్దరు ఆడపిల్లలు ఆ ఆశ్రమంలో తిరుగుతూ పులస్త్యుడు ఉన్న చోటకి వచ్చారు. వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్న పూల చెట్లు చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిరిగేస్తున్నారు. తపస్సుకి విఘ్నం కలగడానికి ఇష్టపడక పులస్త్యుడు, "నాకు కనబడిన ఆడపిల్ల వెంటనే గర్భవతి అవుతుంది" అంటూ శపించాడు. ఆ పిల్లలిద్దరూ పారిపోయారు. ఆ సంగతి తెలియక తృణబిందుడనే రాజర్షి కూతురు ఆశ్రమంలో తిరుగుతూ పులస్తుడున్న చోటికి వచ్చి వెంటనే గర్భవతి అయిపోయింది. ఏడుస్తూ తండ్రికి విషయం చెప్పింది. తృణబిందు దివ్య దృష్టితో చూసి ఆ విధంగా జరగడానికి కారణం పులస్తుడి శాపం అని తెలుసుకొని కూతుర్ని తీసుకుని ఆయన వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు. పులస్తుడు అంగీకరించగానే ఇద్దరికీ పెళ్లి చేసి ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు తృణబిందు. ఆమె కూడా అక్కడే ఉండి మహర్షికి కావాల్సినవి అందిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కడుపులో ఉండగానే తండ్రి చదివే శృతులన్నీ అతను విన్నాడు. అతన్ని విశ్రవసుడు అని పేరు పెట్టుకుని పెంచుకున్నారు ఈ దంపతులిద్దరు. విశ్రవసుడు తండ్రిలాగానే విద్యలు నేర్చి తపస్సు చేసుకుంటూ దేవపర్ణిని పెళ్లి చేసుకున్నాడు. వారికి కలిగిన సంతానమే ఈ రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలనమాట. రావణుడు బ్రహ్మ వల్ల వరం పొంది గర్వంతోటి కార్తవీర్యార్జునుడితోటి యుద్ధానికి వెడితే కార్తవీర్యుడు జైల్లో పడేశాడు రావణుణ్ణి. పులస్తుడు కార్తవీర్యుడింటికి వెళ్ళి రావణుణ్ణి విడిచిపెట్టమని అడిగాడు. కార్తవీర్యుడు పులస్తుడికి సత్కారం చేసి ఆయన చెప్పిన విధంగా రావణుణ్ణి విడిపించి సంపదలిచ్చి పంపించేశాడు. ఓసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతోటి సత్రయాగం మొదలుపెట్టి రాక్షస సంహారం చేస్తూ ఉంటే వశిష్ఠుడు వచ్చి ఆపాడనమాట. పరాశరుడు దగ్గరికి వచ్చిన పులస్తుడు అంత కోపంలో ఉండి కూడా యాగం ఆపమనగానే ఆపినందుకు ఆనందించి పరాశరుణ్ణి వరం కోరుకోమన్నాడు. తన మనసెప్పుడూ వేద పురాణాల మీద ధ్యాసతో ఉండాలని, వేద శాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకున్నాడు పరాశరుడు. పులస్తుడు ఆ వరాన్ని అతనికి అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఇంకొక సందర్భంలో భీష్ముడు గంగానదీ తీరంలో తండ్రికి పితృకర్మలు చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు ఈయన. భీష్ముడు మహర్షిని పూజించి ఆయన పాదాలు తల మీద పెట్టుకుని, "స్వామి ఆజ్ఞాపించండి" అన్నాడు. "భీష్మ, నీకేమైనా సందేహాలుంటే అడుగు చెప్తాను" అన్నాడు పులస్త్య మహర్షి. "మీరు తీర్థప్రియులు కదా, తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాల గురించి నాకు చెప్పండి" అంటూ అడిగారట భీష్మాచార్యుల వారు. పులస్తుడు, "భీష్మ, ఇంద్రియాల్ని జయించడము, గర్వము, కోపము, ప్రతిఫలాన్ని ఆశించకపోవడము, మితంగా తినడము, నిజాన్నే పలకడము, ఎప్పుడూ సంతోషంగా ఉండడము, మంచి పనులే చేయడము, ఇలాంటివి చేసే వాళ్ళకి అన్ని తీర్థాల వల్ల వచ్చే ఫలితము దానికదే వచ్చేస్తుంది. ఎక్కడికి తిరగక్కర్లేదు" అని చెప్పారట. చెప్పి, పుష్కర తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం వస్తుంది. జంబు మార్గము, తండులీకాశ్రము, అగస్త్యసరము వాటిల్లో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యము, రుద్రకోటి అనే తీర్థాలు, కురుక్షేత్రము, సోమతీర్థము, నర్మదా, దక్షిణ సింధు, చరణ్వతి, సరస్వతీ సాగర సంగమము, పింగళ తీర్థము, ఇలా అన్ని తీర్థాలకి దేని ఫలితం దానికి ఉంది అంటూ వాటి విశేషాలన్నింటినీ భీష్ముడికి చెప్పాట. భీష్ముడు అన్ని తీర్థాలు వెళ్ళి ప్రశాంతంగా కాలం గడిపాడు. పులస్త్యుడు స్మృతికర్త, బ్రహ్మ, మహర్షి, సర్వజ్ఞుడు, సర్వదేవతల పూజలు అందుకున్న వాడు అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. పులస్త్య మహర్షి బ్రహ్మగారి చెవిలోంచి పుట్టినా కొంచెం కూడా గర్వం లేకుండా అందరికీ తెలియనివి, అడిగినవి అడిగినట్టుగా చెప్పి మన కోసం అనేక గ్రంథాలు రాశారనమాట. ఈరోజు ఇంకొక మహర్షి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆయన పేరు పైల మహర్షి. పైల మహర్షి వ్యాస భగవానుడికి శిష్యుడనమాట. ఆయన తన శిష్యులకి ఋగ్వేదం నేర్పిస్తూ ఉండేవాడు. వ్యాస మహర్షి తన దగ్గర ఉంచుకుని ఇతనికి అన్ని విషయాలు నేర్పించారనమాట. పైలుడు విద్యలన్నీ నేర్చుకున్నాక గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడు సత్యవతీదేవి యందు పరాశరుడుగా పుట్టి వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 విభాగాలుగా విభజించి పైల మహర్షికి ఋగ్వేదము, వైశంపాయనుడికి
యజుర్వేదము, జైమినికి సామవేదము, సుమంతునికి అథర్వ వేదము ఉపదేశించాడు. పైల మహర్షి నేర్చుకున్న ఋగ్వేదం చాలా రుక్కులతో కూడుకొని ఉండడం చేత బృహర్ష శాఖ అన్న పేరు పొందిందది. పైలుడు ఈ వేదాన్ని ఇంద్రప్రమితి, పాష్కలుడు అనే శిష్యులకి నేర్పించాడు. ఇంద్రప్రమితి తనకొచ్చింది మాండుకేయుడికి చెప్పాడు. మాండుకేయుడు దేవమిత్రుడికి, దేవమిత్రుడు సౌభరికి, సౌభరి తన కొడుకు శాకల్యుడికి చెప్పారు. శాకల్యుడు తాను నేర్చుకున్నది 5 విభాగాల కింద చేసి వాస్యుడు, శాలీయుడు, మౌద్గల్యుడు, గోముకుడు, శిశిరుడు అనే వాళ్ళకి నేర్పించాడు. ఈ శిశిరుడు మళ్ళీ తన శిష్యులకి పాష్కలుడు 4 విభాగాలుగా నలుగురికి చెప్పారనమాట. ఈ విధంగా ఋగ్వేదం చాలా మంది ఋషులు నేర్చుకున్నారన్నమాట. పైల మహర్షి ఋగ్వేదం నలువైపులా వ్యాపింపజేశాడు. ఇదివరకు కాలంలో ఋషులందరూ కూడా మనలాగా పుస్తకాలు పట్టుకొని అలా నేర్చుకునేవాళ్ళు కాదు. లేదా హార్డ్ డ్రైవ్‌లు, లింకులు ఇలాంటివేమీ ఉండేవి కాదు. వాళ్ళకి ఓన్లీ విని వాటిని బై హార్ట్ చేస్తూ ఉండేవారన్నమాట. ఆ వేదాన్ని వాళ్ళు నిరంతరం మనన చేస్తూ ఉండేవాళ్ళు. స్వాధ్యాయనం చేసేవారు. స్వాధ్యాయనం చేయడమే కాకుండా వాళ్ళు మళ్ళా ఇంకో కొంతమందిని శిష్యుల్ని తయారు చేసేవారనమాట. ఈ రకంగా అది దేశవ్యాప్తంగా వెళ్తూ ఉండేదనమాట. ఈరోజు మనం ఇద్దరి మహర్షుల గురించి చెప్పుకున్నాం చక్కగాను. మళ్ళీ రేపు మనం మరొక మహర్షితోటి ఇదే ఛానల్‌లో, ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.